అప్పట్లో నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టి కొన్ని ఆయుధాలైతే తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఎరేజర్. దీని వెనకాల బ్యాటరీస్ ఏసి యూజ్ చేసుకోవడమే. రియలిస్టిక్‌గా డ్రాయింగ్ వేసేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. అండ్ సెకండ్ వచ్చేసి నీడబుల్ ఎరేజర్. ఇది నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. రూ. 50 అలా పడింది. అండ్ దీంట్లో అప్పుడెప్పుడో నేను చార్కోల్ పౌడర్ అయితే దాచుంచాననమాట. అది ఇప్పుడు వెలుగులోకొచ్చింది. సో, నీడబుల్ ఎరేజర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ చేతికి గూడా అప్పుడప్పుడు అంటుకుంటుందనమాట. సో, నేను అప్పుడు చాలా ఎక్కువ వాడేశాను. సో, నల్లగా అయిపోయింది. అండ్ అలానే చాలా గట్టిగా అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ స్టంప్స్ అనమాట. ఇది నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. 100 బిలో ఎంతో పడింది. ఇవొచ్చి 6 వస్తాయన్నమాట సైజెస్ వైస్. ఇవి బ్లెండింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా నేను కమిషన్ వర్క్స్ వచ్చినప్పుడే తీసుకున్నాననమాట. వేసి వేసి ఇలా అయిపోయాయని కూడా నేను చెప్పను. ఎందుకంటే నేను జాగ్రత్తగా పెట్టుకోకపోవడం వల్ల ఇలా అయ్యాయి. సో, మీరు మీ కమిషన్ వర్క్స్ వచ్చేంత వరకు మీరు ఇవన్నీ కూడా కొనకండి. కమిషన్ వర్క్స్ వచ్చినాకే మీరు కొనండి. అండ్ మెయిన్ ఇంకోటి మాస్టర్ ఏంటంటే మెకానికల్ పెన్సిల్ అనమాట. నేను కూడా యూట్యూబ్‌లో అందరూ దాన్ని వేస్తుంటే ఇన్‌స్పైర్ అయిపోయి కొనుక్కున్నాను. సో, ఇప్పుడు దాని పీస్ గూడా లేదనమాట. ఇది నేను ఎప్పుడో 10 సంవత్సరాల కింద కొన్న పెన్సిలు. ఇది మాత్రమే నాకు మిగిలింది. అండ్ దీంతో కూడా బొమ్మలెయ్యొచ్చండి.